శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసాం. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు 5 కాండలు పూర్తి చేసాం. 6వదైన యుద్ధకాండలో కూడా మనం 62 సర్గలు పూర్తి చేసాం. 63వ సర్గలోని 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 15 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అశాస్త్ర విదుషాం తేషాం కార్యన్నాభిహితం వచః అర్ధశాస్త్రానభిజ్ఞానాం విపులాం శ్రియమిచ్చతాం. శాస్త్రజ్ఞానం లేకుండా, శాస్త్రం యొక్క అర్థం ఎరగకుండా కొంతమంది నీ మిత్రులు కోరితే అటువాళ్ళు చెప్పిన విధంగా చేయటం మంచిది కాదయ్యా. ఎవరు చెప్తున్నారు ఇదంతా? హితం. కుంభకర్ణుడు చెప్తున్నాడు శాస్త్రాలను గురించి. ఎవరికి? రావణాసురుడు. అహితం చహితాకారం దార్శ్యాజ్జల్పంతి ఏనరా అవశ్యం మంత్రబాహ్యాస్తే కర్తవ్య కృత్య దూషక. ఏ మానవులైతే హితంలాగా కనపడే అహితాన్ని, అంటే మంచిలాగా కనపడే చెడుని ఉపదేశిస్తారో వాళ్ళని మంత్రాంగం నుండి దూరంగా ఉంచాలయ్యా. అటువంటి వాళ్ళు కార్యాన్ని పాడు చేస్తారు సుమా. వినాశయంతో భక్తారాం సహితా శత్రుభిర్బుధై విపర్హితాని కృత్యాని కారయంతి మంత్రిణ. కొందరు మంత్రులు ఏం చేస్తారో తెలుసా అన్నయ్య? శత్రువులతో కలుస్తారు, వాళ్ళు అపకారం చేస్తారు. ఆ విధంగా చేసి రాజు చేత చెడ్డ పనులు చేయిస్తుంటారు. ఎక్కడ? వీడు చెడిపోవాలి అని వాడి ఉద్దేశం అన్నమాట. శత్రురాజులకి తో చేతులు కలపాలి, వాళ్ళకి అప్పచెప్పాలి అని. తాన్ భర్తా మిత్ర సంకాశాన మిత్రాన్ మంత్ర నిర్ణయే వ్యవహారేణ జానీయా సచివానుప సంహిత. వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువుల నుంచి లంచాలు తీసుకుంటారు, మిత్రులాగే కనబడతారు. కాబట్టి జాగ్రత్తగా వారి వ్యవహారాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సుమా. చపలస్యేహ కృత్యాని సహసానుప్రధావతః ఛిద్రమన్యే ప్రపద్యంతే క్రౌంచస్య ఖమివద్విజా. చపల చిత్తురై తొందరపడి పనులు చేయువానిలో ఉండే లోపాలని, తమకు అనుకూలంగా మార్చుకుంటారయ్యా శత్రువులు. జాగ్రత్త. యోహి శత్రుం అనజ్ఞాయ యోహి శత్రుం అవజ్ఞాయ ఆత్మాన్ అభిరక్షతి అవాప్నోతి సోనర్థ అనుష్ఠానాశ్చ వ్యపరోప్యతే. చూడటానికి దుర్మార్గులాగా కనిపిస్తారు. ఎవరు? మారీచుడు, కుంభకర్ణుడు. కానీ ఎంత గొప్ప నీతి చెప్తున్నారో వీళ్ళు చూడండి. మారీచుడు కూడా అదే చెప్తాడు. చాలా గొప్పగా చెప్తాడు రాముడి గురించి. శత్రువు విషయంలో అనాదరాన్ని చూపుతూ తనను రక్షించుకుని వాడు అనర్థాన్ని పొందుతాడు. ఎప్పుడో అప్రమత్తంగా ఉండాలి శత్రువు పట్ల. వాడి పట్ల చిన్న చూపు చూడకూడదు. వీడెంతలే అన్న మాట ఉండకూడదు. అటువంటి వాడు తన స్థానం నుండి దింపివేయబడతాడు. యదుక్తమిహతే పూర్వం క్రియతాం అనుజేన చ తదేవ నోహితం వాక్యం యదిచ్ఛసి చ తత్కురు.
నీకు పూర్వం విభీషణుడు ఏం చెప్పాడో ఆ పని చెయ్యి. చూసారా, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు తమ్ముళ్ళు కూడా అదే చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు. లేదా ఇక నీ ఇష్టం. తత్తు శ్రుత్వా దశగ్రీవ కుంభకర్ణస్య భాషితం భృకుటించైవ సంచక్రే క్రుద్ధశ్చైన అవభాషిత. వెంటనే చిరెత్తిపోయింది వాడి ముఖం చిట్లించాడు. మాన్యో గురురివాచార్య కిమాం త్వమనుశాససే కిమేవం వాక్శ్రమం కృత్వా కాలే యుక్తం విధీయతాం. ఏమిటయ్యా, ఏమిట్రా, గౌరవించదగిన ఆచార్యుడులాగా బోధిస్తున్నావు నువ్వు నాకు. అనవసరం మాటలు మాట్లాడుతున్నావు. ఈ సమయంలో ఏది చేయాలో అది చేయి నువ్వు. విభ్రమః చిత్తమోహాద్వాబల వీర్యాశ్రయేణ నాభిపన్నమిదానీం యద్వ్యర్థా తస్య పునః కథా. ఏదో భ్రాంతి చేతనో చిత్తమోహం చేతనో బల పరాక్రమాల్ని చూసుకునో పూర్వం తెలియక చేసిన దానిని గూర్చి ఇప్పుడు చర్చించే అవసరం లేదు. ఒప్పుకుంటున్నాడు, తప్పు చేశాను కదా. అస్మిన్ కాలే తు యజ్జుక్తం తదిదానీం విచంచితాం గతంతు నామ శోచంతి గతంతు గతమేవ. గతం గత అంటావే, అదే ఈ శ్లోకంలో. గతంతు గతమేవ, గతం గత. ఇప్పుడు దాని గురించి ఆలోచించకూడదు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో ఏది యుక్తమో దాన్ని ఆలోచించవయ్యా. మమాపనయజం దుఃఖం విక్రమేణ సమీకురు యది కల్వస్తి మే స్నేహో విక్రమం వాధిగచ్చసి యది కార్యం మమై తత్తే హృది కార్యతమం మతం. నీకు గనక నా పట్ల స్నేహం ఉంటే ఈ కార్యం తప్పనిసరిగా నువ్వు చెయ్యాలి అని నీ మనస్సు చెబితే, నా పొరపాటు వలన కలిగిన దుఃఖాన్ని నీ పరాక్రమం చేత సరిచేయి. ఇంత బాగా చెప్తున్నాడు చూడండి. స సుహృద్యో విపన్నార్థం దీనమభ్యుపపద్యతే స బంధుర్యోపనీతేషు సాహాయోపకల్పతే. దీనుణ్ణి ఆదుకునేవాడే స్నేహితుడంటే. నీతి తప్పినా సరే బంధువు అనేవాడు, బంధువు అయితే వాడు తప్పనిసరిగా సహాయం చేయాలి. నీతి తప్పినా కూడా, ఎవరన్నా నీతి తప్పినా వాడి బంధువు వాడికి సహాయం చేయాలి. అంటే నువ్వు నా బంధువు కదా, నా తమ్ముడు కదా, కాబట్టి నేను నీతి చెప్పాను కానీ నువ్వు సాయం చేయాల్సిందే నాకు. అలానే నేను చెడిపోయాను, నా పట్ల స్నేహం ఉంది నీకు, కాబట్టి నువ్వు సాయం చేయాల్సిందే ఇప్పుడు నాకు. తమధైనం ఎవరంటున్నాడు రావణాసురుడి ధర్మం ఇది. అర్థమైందా? తమధైవం బ్రువాణాంస వచనం ధీరదారుణం హృష్టోయమితి విజ్ఞాయ శనైశ్లేక్షణమువాచత. తర్వాత కుంభకర్ణుడు ఈ విధంగా భయంకరమైన మాటలు పడుకుతున్న రావణుని చూసి ఆ మాటలు విని అతను కోపించాడని తెలుసుకున్నాడు. మెల్లగా మృదువుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతీవ హి సమాలక్ష భ్రాతరం క్షుభితేంద్రియం కుంభకర్ణ శనైర్వాక్యం పపశే పరిసాంత్వయను. ధైర్యం చెప్పడం మొదలుపెట్టాడు రావణాసురుడికి. శృణు రాజన్నవహితో మమ వాక్యమరిందమా అలం రాక్షస రాజేంద్ర సంతాపముపపద్యతే రోషంచ సంపరిచ్యస్య స్వస్థో భవితుమర్హసి. స్వస్థుడుగా రాజా, సావధాన చిత్తుడువై నా మాటలు విను, మనసులో బాధపడకు. నైతన్మనసి కర్తవ్యం మయి జీవతి పార్థివ తమహం నాశయిష్యామి కృతే పరితప్యతే. ఖచ్చితంగా ఎవరి మూలకంగా నువ్వు దుఃఖిస్తున్నావో వాడిని నాశనం చేస్తానే. అవశ్యం చహితం వాచ్యం సర్వావస్థం గతమయ బంధుభావాదభిహితం భ్రాతృస్నేహాచ్చ పార్థివా. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు సహాయం చేయక తప్పదు నాకు. అంచేత ఏదో సోదర ప్రేమతోటి బంధుత్వంతో నీకు మేలు మంచి గురించి చెప్పానే అంతే. సదృశం యచ్చకాలే అంటే ఏం చెప్పాడు?
విభీషణుడు చెప్పింది చేయమన్నాడు చివరికి అన్ని నీతులు చెప్పి. భీషణుడు ఏం చెప్పాడు? సీతమ్మని రాముడికి అర్పించు అని చెప్పాడు. శరణు వేడు అని, అది కదా చెప్పాడు. సదృశం యచ్చ కాలేస్మిన్ కర్తుం స్నేహేన బంధున శత్రువునా కథనం పశ్చ క్రియమానమ్మయారణే. ఏ విధంగా ఈ సమయంలో శత్రు సంహారం చేయాలో ఆ విధంగా నేను చేస్తాను అని చెప్పాడు కుంభకర్ణుడు. రేపు మనం 35వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.